చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు అందించిన లోకులు పలుకాకులు. ఈ నానుడి మనం తరచూ వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయము వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి, ఎవరి అభిరుచులు వారివి, ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడం అనేది అసాధ్యం, అసంభవం. మనిషిని మార్చగలిగేది ఒక్క అనుభవం మాత్రమే. మనుషుల స్వభావాలు విభిన్న రీతుల్లో ఉంటాయి. మాటలు అంతే. అదిగో పులి అంటే ఇదిగో తోక అనేవాళ్ళు ఉంటారు. ఓ మాట అన్నాము అంటే దాన్ని చిలవలు పలవలు చేసి కథలల్లేసి అవతల వాళ్ళ చెవిన వేసేదాకా నిద్రపోలేని వాళ్ళు ఉంటారు. తప్పులెన్నువారు తమ తప్పులెరగరు అన్న సత్యం ఎరిగి కూడా ఇతరుల తప్పులను వెతికి చూపించడమే వృత్తిగా ప్రవృత్తిగా వ్యవహరించే వాళ్ళు ఉంటారు. అతిగా చనువిచ్చినా, అతిగా స్నేహం చేసినా, మనసులో ఉన్నవన్నీ చెప్పేసినా ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుంది. తప్పటడుగులు వేస్తూ దుర్మార్గ దిశలోకి వెళ్ళే మిత్రుణ్ణి హెచ్చరించి దారిలో పెట్టగలిగే వాళ్లే నిజమైన స్నేహితులు. మనం విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టే 100 చేతుల కన్నా మనకన్నిటిని తుడిచేవాడే అసలైన ఆప్తుడు, స్నేహితుడు. 10 మంది ఎటువైపు వెళ్తుంటే అటే వెళ్ళడం విజ్ఞత అనిపించుకోదు. ఆ దారి మంచిదా కాదా అని మనకు మనంగా అంతర విశ్లేషణ చేసుకోవాలి. మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. గౌరవం అంటే పదవిని చూసి మర్యాద చేయడం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి తలవంచి నమస్కరించడం ముఖ్యం. కొందరి సలహాలను నమ్మి ఆచరించి నష్టపోతాం. నష్టం జరిగాక కొందరు సలహాలు ఇస్తూ ఉంటారు, ప్రబోధిస్తూ ఉంటారు. జూదంలో ఓడినవాడు ఆ వ్యసనానికి బానిసై ఈసారైనా ఫలితం దక్కించవచ్చుననే ఆశతో చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తుంటాడు. ధర్మరాజు జూదం ఫలితమే కదా పాండవులందరినీ ద్రౌపదితో పాటు అడవుల పాలు చేసింది. కైక మనసును మార్చడానికి మందర ఎన్ని మాటలు చెప్పింది, ఎంతగా నూరిపోసింది. స్థితప్రజ్ఞులైన వాళ్ళు, దూరాలోచన కలవాళ్ళు కైకలా మారిపోతారా? కార్యకారణ సంబంధాలు మనుషుల్ని అలా మార్చేస్తుంటాయి. ధృతరాష్ట్రుడు మనసు చికాకుగా ఉన్నప్పుడల్లా విదురుణ్ణి పిలిచి, మనసు అల్లకల్లోలంగా ఉంది విదురా, 4 మంచి మాటలు చెప్పు అంటాడు. విదురుడొచ్చి, నీ కొడుక్కు చెప్పు, అతడు చేస్తున్న పని మంచిది కాదు, పాండవులతో కయ్యం మంచిది కాదు అని హితవు చెబుతూనే ఉంటాడు. పుత్ర వ్యామోహితుడైన ధృతరాష్ట్రుడి చెవికి ఆ మాటలు ఎక్కవు. ఆప్తులు, ఆత్మీయులు, స్నేహితులు, సన్నిహితులు ఏం చెబుతున్నా అందులో నిజం ఎంత, విశ్వసనీయత ఎంత, ఇది హానికరమా ప్రయోజనకరమా అనేది విశ్లేషించుకోవాలి. అది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. నమ్మదగినది ఏది, నమ్మదగనిది ఏది అనేది పదే పదే ఆలోచించుకోవాలి. వివేకం, విజ్ఞత సాధించాలంటే మహనీయుల చరిత్రలు తెలుసుకోవాలి, అవధూతల ప్రవచనాలు వినాలి, మహానుభావుల అనుభవాలు గ్రహించాలి. మన మాట, నడక, నడత వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు వాళ్ళకిష్టమైన వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అవన్నీ పట్టించుకుంటే ఒక్క అడుగైనా ముందుకు వేయలేం. మన ఆశయం, కర్తవ్యం ఇవే మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు.